ప్రవీణ కాదా గుర్తుపట్టి చెప్పండి, తద్వారా సమాజంలో కొంత ఆందోళనలు తగ్గే అవకాశం ఉంటుందని కుటుంబ సభ్యులకు పిలుపునివ్వగలుగుతారా? డెఫినెట్గా మీ ద్వారానే పిలిపిస్తాను. ఒకసారి చెప్తారా? చెప్తాను. అమ్మా, మీరు తప్పకుండా ఆ ప్రవీణ్ పగడాల గారు ఆ సీసీటీవీ ఫేజులు అన్నీ మీరు చూసారో లేదో తెలియదు, కానీ చాలా రభస అవుతుంది. మీరు ఒకసారి ఆ క్లిప్స్ అన్ని మీరు వెరిఫై చేసి చూడండి, ఒకసారి చూసి నిజమేంటో అన్నది చెప్పండి. రైట్. పోస్ట్మార్టం రిపోర్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? అందరూ ఎదురు చూస్తున్నారు. మీ ఉద్దేశం ప్రకారం ఎప్పుడు వస్తుందని అనుకుంటున్నారు? నన్ను అడిగితే నేను ఏం చెప్తాను సార్? పోస్ట్మార్టం రిపోర్ట్ ఎప్పుడు వస్తుందంటే నన్ను అడిగితే నేను ఏం చెప్తాను? నేను అధికారంలో లేనండి. ఓ పక్కన ఒక ఆయన అంటాడు మా అధికార పార్టీని బదనాం చేయడానికి హర్ష్ కుమార్ చేస్తున్నాడు అంటాడు. అది చేసి పనులు బట్టి ఉంటుంది తప్పితే నాదే ఉంటుంది. ప్రజలు అనుకునే మాటలు నేను బయట పెడతాను అంతే. హర్ష్ కుమార్ గారు, 2 వీడియోల్లో దుమ్ము లేచింది కనిపిస్తోంది. మధ్యాహ్నం ప్రవీణ్ పగడాల నడిపినట్టుగా చెప్పబడుతున్న బైక్ ప్రమాదానికి గురైనప్పుడు ఆటో వెనుక నుంచి దుమ్ము పైకి లేచింది, ఆ బైక్ పడిపోయిన వెంటనే. 2 నైట్ 11:40 కూడా బైక్ పడ్డప్పుడు కూడా పెద్ద ఎత్తున దుమ్ము లేచింది. ఆ సమయంలోనే యాక్సిడెంట్ జరిగిందని చెప్తున్నారు. దుమ్ము లేచిన చోటే ప్రవీణ్ పగడాల బైక్ కూడా ఉంది. ఒకవేళ ఎవరో తీసుకొచ్చి పెట్టుంటే అక్కడ ఆ స్థాయిలో ప్రమాదం జరిగినట్టుగా ఆ డస్ట్ ఎలా వస్తుంది? నేనైతే దుమ్ము చూడలేదండి. మీరు చూసారేమో తెలియదు, కానీ ఆ యాక్సిడెంట్ స్పాట్కి మీరు వచ్చి చూడండి, దుమ్ము లేడానికి ఆస్కారమే లేదు. అంటే మధ్యాహ్నం ఒక బైక్ సరిగ్గా మధ్యాహ్నం కేసరలో ఒక ప్రమాదం చోటు చేసుకుంది. మధ్యాహ్నం కాదండి, నేను చెప్తున్న యాక్సిడెంట్ ఎక్కడైతే జరిగిందో అక్కడ దుమ్ము లేకడానికి ఆస్కారం లేదు. ఆకులు ఉన్నాయి, ఏమైనా కొంచెం చిన్న దుమ్ము అనేది లెగవచ్చేమో, కానీ అసలు మీరు వచ్చే స్పాట్ చూడండి సార్. స్పాట్ చూడగానే ఇది హత్య కాదని మీరే చెప్తారు. మీరు వెళ్ళి ఆ స్పాట్ చూడండి. ఆ జారిపోయిన బైకును, జారిపోయిన గోయ్యను ఎంత ఉందో, కనీసం 2 అడుగులు ఉండదండి అది రోడ్డు నుంచి. ఒక చిన్న ఇదిలా ఉన్నది, కనీసం ఇల్లు దొర్లిపోయి కొట్టుకుపోయాడు అనడానికి ఛాన్స్ లేదు. 2 అడుగులు కూడా లేని గొయ్యండి అది. రాళ్ళు ఉన్నాయి, రాళ్ళు దగ్గర దుమ్ము ఎక్కడ ఉంటుందండి? ఆకులు ఉన్నాయి. అంటే ఇప్పుడు చెప్తున్నారు దుమ్ము అయితే, నేనైతే నా కళ్ళతో నేను దుమ్ముని చూడలేదండి, ఎన్నిసార్లు చూసిన వీడియోని. మరి నా కళ్ళకి అందరూ చెప్తుంటే నా కళ్ళకి ఏమన్నా సరిగ్గా కనపట్లేదేమో అనుకున్నాను నేను. ఆ రోజే చెప్పారు పోలీసులకు దుమ్ము ఏం కనపట్లేదండి అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్లో. ఓకే. అంటే వాళ్ళ దుమ్ము చెలరేగ లారీ వెళ్తుంది, ఒక కారు పాస్ అయింది, దుమ్ము చెలరేగింది. ఆ తర్వాత వెనుకొచ్చిన 4 కార్లకి యాక్సిడెంట్కి సంబంధం లేదు అనే విషయాన్ని కూడా ధృవీకరించామని చెప్తున్నారు. కానీ మరణ కారణాలను ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని చెప్తున్నారు. హర్ష్ కుమార్ గారు, వాళ్ళు చెప్పిన దాంట్లో ఒక కారు అతను కాతేరు బ్రిడ్జ్ దగ్గర దిగిపోయాడు. ఏంటి అతను బ్యాగ్ పక్కకు ఒరిగిపోయింది. ఆ పక్కకు ఒరిగిపోయిన బ్యాగ్ ని కనీసం సర్దుకోకుండా బ్లింకర్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇట్స్ ఎ వెరీ 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 క్రూషియల్ పాయింట్ అండి అది. ఒక పక్కన బ్యాగ్ ఒరిగిపోయి ఉంటే ఎవడన్నా సరే పక్కకు స్టాండ్ చేసి బ్యాగ్ని సర్దుకుని వెళ్తాడు. బ్యాగ్ని అలా వదిలేశాడు. బ్యాగ్ పడిపోయేలాగా ఒక పక్కకు ఒరిగిపోయిందని చెప్తున్నాడు. ఎవడన్నా సరే ఆ బ్యాగ్ని సర్దుకుని వెళ్తాడు. మరి బ్యాగ్ని ఎలా వెళ్ళిపోతున్నాడు ఏంటి అని అనుకున్నాడట కారులో అతను. పోలీసు వాళ్ళు చెప్పింది అది. ఆ 4 కారులోని విచారించినప్పుడు ఒక అతను కాతేరు దిగిన అతను అబ్జర్వ్ చేసిన పాయింట్ అది. అది నిజంగా బండి మీద ప్రవీణ్ పగాడియా ఉంటుంటే అది డెఫినెట్ గా బ్యాగ్ సర్దుకుని వెళ్ళి ఉంటాడు. ఓకే. కానీ అప్పటికే కొన్ని వీడియోల్లో అంటే 12:24 హైదరాబాద్లో ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న వ్యక్తి లోపలికి వచ్చినప్పుడు చాలా స్టేబుల్గా ఉన్నారు. ఆ తర్వాత మిగిలిన చోట పెట్రోల్ పంపు దగ్గర కానీ మిగిలిన చోట కానీ ఆయన తూలుతూ వెళ్తూ ఉన్నారు. ఆయన బైక్ని నిలపలేకపోతూ ఉన్నారు. ఎస్, అక్కడే డౌట్ అండి. నిలదొక్కోలేకపోవడం అన్నదే డౌట్. కారణం ఏంటంటే ఆయనకి ఆ బైక్ నుంచి కిందకి కాళ్ళు అందం, కానీ 2 కాళ్ళు పెట్టి నడుపుతున్నాడు.
ఈయన హైట్ని చూసుకుని బండిని చూసుకుంటే అక్కడే డౌట్ వచ్చింది అందరికీ. అసలు ఆ వీడియోలో మనిషి ఈయన కాదు అనడానికి డౌట్ వచ్చిన కారణం అది చూడండి. 2 కాళ్ళు కింద పెట్టి ఇలా ఫోన్ ఒక పక్కన పట్టుకుని చూస్తూ చేస్తా ఉన్నాడు. అవును, ఆ వీడియోలో మనకి ఆ టైంలో మరి కాబట్టి అదే అందరికి సస్పిషియస్ పాయింట్ అదేనండి. ఓకే, కానీ అంటే అక్కడి మీరు నుంచే ఈ బండి మీద ఉన్న అతను ప్రవీణ్ పగాడియా కాదన్నది అక్కడి నుంచే మనకి డౌట్ వచ్చింది. ఓకే, 11 గంటల 41 నిమిషాలకు చూపించిన దానిలో అక్కడ ప్రమాదం జరిగింది, బైక్ పక్కకి వెళ్ళిపోయి ఆ దుమ్ము చెలరేగినట్టుగా మీకు ఎక్కడ అనిపించలేదు? అనిపించలేదండి. పోలీసులు నాకు చాలా చూపించారు, ఇదిగోండి దుమ్ము ఇది. నాకు క్లారిటీ రాలేదు. కాదు, ఇంకో డౌట్ ఏంటంటే హైదరాబాద్లో బయలుదేరినప్పుడు బ్యాగ్ చిన్నగా ఉంది, ఈ టోల్ గేట్ల దగ్గర బ్యాగ్ పెద్దగా ఉందన్నారు. మరి ఆ బ్యాగ్ లో పెద్దది ఏమో నాకు తెలియదు. నాకు కొంతమంది ఫోన్ చేసి చెప్పారు, అది నేను అబ్జర్వ్ చేశాను కానీ నాకు ఎక్కడ CCTV ఫోటోలు ఎంత స్పీడ్గా ఉన్నాయండి, నాది ఏదైనా టెక్నికల్ నాలెడ్జ్ ఏం లేదు, అందు గురించి నేను విశ్లేషించలేకపోయాను. మీరు మీ దగ్గర ఉంటుంది కాబట్టి మీరు విశ్లేషించి చూడండి ఈ పాయింట్ కూడా. ఖచ్చితంగా ఒకసారి ఆ పాయింట్ కూడా పరిగణన తీసుకోవాలి. పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సింది కూడా పోలీసులే. అండ్ ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్ళిన బ్యాగ్ ఆ బ్యాగ్ ఒకటా కాదా అనేది చెప్పాల్సింది కుటుంబ సభ్యులే. ఒకవేళ ఆ బ్యాగ్ తీసుకోరండి, ఒకవేళ పోలీసులు కాకపోయి ఉంటే కుటుంబ సభ్యులే రోజు అతన్ని. తర్వాత మీకు ఇంకొకటి చెప్తున్నాను, ఏలూరు దగ్గర మందు కొన్నాడు అన్నారు కదా, హైదరాబాద్ లో కూడా మందు కొన్నాడు అన్నారు కదా. అవును, పోలీసులు స్పాట్ లోనే ఫోను అతని దగ్గర నుంచి తీసుకున్నారు, స్పాట్ లోంచి రికవరీ చేశారు. రికవరీ చేసినప్పుడు అతని ఫింగర్ ప్రింట్ పెట్టుకుని ఫోన్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసినప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ జరిగాయి అన్న పాయింట్ వాళ్ళు ఎందుకు చెప్పలేదు? చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా, ట్రాన్సాక్షన్స్ జరిగితే ఎందుకు చెప్పలేదు? అంటే నిజానికి అక్కడ ఇప్పుడు పాల్ కూడా అంటూ ఉన్నారు, పోలీసులు దాన్ని ముందు ప్రమాదం అని ఎందుకు చెప్పారు, ఆ ముక్క చెప్పినందుకు మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయని చెప్తున్నారు. కానీ చూడగానే ప్రమాదం కనిపించింది కాబట్టి మేము అక్కడ చెప్పామని పోలీసులు చెప్తున్నారు. సో ఇప్పుడు ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇస్తే మళ్ళీ అది ఇంకొంత గందరగోళానికి దారితీసే అవకాశం ఉంటుంది అని భావించి పూర్తిగా ఒక కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్తోనే బయటకు వచ్చి వాస్తవాలని చూపించాలనుకుంటున్నాము అని పోలీసులు అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. పోస్ట్ మార్టం కి దానికి సంబంధం ఏమైనా ఉందండి? దానికి దీనికి సంబంధం లేదు కదా, పోస్ట్ మార్టం ఎందుకు డిలే చేయాలి? చెప్పండి సార్, పోస్ట్ మార్టం కి ఇన్వెస్టిగేషన్ సంబంధం ఉంది. పోస్ట్ మార్టం ఈ పాటికి 4 రోజులు ఎందుకు పెట్టుకున్నారు? గవర్నమెంట్ డిలే చేయమంటేనే కదా డాక్టర్స్ డిలే చేస్తారు. సో అంటే ఇప్పటికే కొన్ని భావోద్వేగాలు ఉన్నాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్ని కేవలం పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమి అంటున్నా, భావోద్వేగాలు ఉన్నాయి. మరి వీళ్ళు తప్పు చెప్తే మళ్ళీ ఇదవుతారు. హర్ష కుమార్ గారు ఒప్పుకోవట్లేదండి, ఎవ్వరు ఒప్పుకోవట్లేదండి. ఇది యాక్సిడెంట్ అన్న ఒకవేళ పోస్ట్ మార్టం రిపోర్ట్ ని బయట పెడితే అందులో ఏదొచ్చినా అంటే ఒక్క నిమిషం, పోస్ట్ మార్టం రిపోర్ట్ ని బయట పెడితే అందులో 3 డాక్టర్ల సమక్షంలో జరిగింది కాబట్టి అందులో ఏమున్నా అంగీకరించే అవకాశం ఉంటుందా? ఇప్పటికిప్పుడు దానికి సపోర్టివ్ ఎవిడెన్స్ చూపించకుండా ఓన్లీ పోస్ట్ మార్టం రిపోర్ట్నే బయట పెడితే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ని ఇలాంటి భావోద్వేగాలు ఉన్న సమయంలో అంగీకరించే అవకాశం ఉంటుందా? ఎలా అంగీకరిస్తారండి? పోస్ట్ మార్టం రిపోర్ట్లో అది ఉన్నది ఉన్నట్టుగా చెప్తే దెబ్బలు ఎలా తగిలినాయి, గొడ్డలతో కొట్టారా, కర్రలతో కొట్టారా నెత్తి మీద, హెల్మెట్ ఉన్నప్పుడు నడి నెత్తి మీద, హెల్మెట్ పడిపోయినప్పుడు కూడా హెల్మెట్తో పడిపోయి ఉంది బాడీ దగ్గర, అప్పుడు నడి నెత్తి మీద గాయం ఎలా తగులుతుంది, ముఖం మీద గొడ్డలతో కొట్టిన గాయం ఎలా తగులుతుంది, దానికి విశ్లేషించి చెప్పమనండి, అప్పుడు నమ్ముతారు. హర్ష కుమార్ గారు, గాయాలు ఎలా తగిలినాయండి? గాయాలు ఎలా తగిలినాయి? భయంకరంగా తగిలినాయి. పెదాలు చిట్లిపోయి అంటే పర్లేదు, నడినెత్తి మీద గాయం ఉంది. అట్లా చూసి ప్రతి ఒక్కళ్ళు చూడగానే ఇది అచ్చని చెప్పారు.
ఎక్కడెక్కడ ఉన్నాయండి మీరు చూసినప్పుడు గాయాలు ఒంటిపై ఎక్కడెక్కడ ఉన్నాయి? నేను బాడీని చూడలేదండి, చూసిన వాళ్ళు చెప్పిందే, డాక్టర్సే చెప్పారు నాకు.